Hello, children. Today we are going to learn a new lesson, that is, let's celebrate. అంటే let us celebrate అంటే ఎలా చెప్తాం celebrate ని? We should enjoy it. Okay, celebrating means we are having fun of it. Okay, we are enjoying that date. Okay, now when do we celebrate? This is EVS lesson number 5, Nana, term 1. Okay, now let us see. Let's celebrate. We celebrate birthdays, weddings, and festivals. What do we have? We have lots of funs on those days. అంటే బాగా ఎంజాయ్ చేస్తాం ఆ రోజు మనం. అవునా? బర్త్డే ఇస్ ఎ వెరీ స్పెషల్ డే కదా, ఎందుకంటే we celebrate it with our family and friends. We eat many tasty things on this day. We play games, sing and dance. Every year you people wait for your birthday, no? ప్రతి సంవత్సరం ఎదురు చూస్తాం బర్త్డేకి. ఎందుకు? మనం ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ పంచుతాము, మనకి గిఫ్ట్స్ వస్తాయి, అందుకని మనకి చాలా ఇష్టం. సో బర్త్డే ఈజ్ వెరీ స్పెషల్. బట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ బర్త్డే పర్ ఇయర్, నాన్న. వన్ బర్త్డే పర్ ఇయర్. అండ్ ప్రతి బర్త్డేకి మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి బర్త్డేకి మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ కదా, సో ఇప్పుడు మీకు 6 years అన్నమాట. అదే మీరు యూకేజీ బర్త్డే చేసుకున్నప్పుడు యూ వేర్ 5 years old. సెకండ్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీరు బర్త్డే చేసుకుంటే యూ విల్ బికమ్ 7 years old. సో అలా ప్రతి బర్త్డేకి ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఏం చేస్తారు మీరు? బర్త్డే క్యాండిల్స్ పెట్టి, క్యాండిల్ కేక్ మీద పెట్టి శుభ్రంగా దాన్ని బ్లో చేసి యు మేక్ ఏ విష్ that you should be healthy and active the whole year, and you cut the cake and you give it to all your friends and you enjoy the party, right? Wedding tells kadamma, wedding also is a very special day. We also even in wedding also we invite friends and relatives. There is singing and dancing. A big party is organized. మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, సో పెళ్ళి అంటే వెడ్డింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్స్లో మనం సెలబ్రేట్ చేస్తాం. ఏమేం ఫెస్టివల్స్ చేసుకుంటాం? ఫెస్టివల్స్ మనకి ఏం తెస్తాయి? చాలా జాయ్ తెస్తాయి, హ్యాపీనెస్ తెస్తాయి, మంచి ఫుడ్ పెడతారు ఆ రోజు, కొత్త బట్టలు వేసుకుంటాము, అండ్ స్కూల్కి హాలిడే, ఆ రోజు స్కూల్కి వెళ్ళే పని లేదు. అవునా? అందరికీ బాగా ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి? దీపావళి. అవునా? ఎందుకు? దీపావళికి దీపాలు వెలిగిస్తాము, టపాసులు కాలుస్తాము. వి బర్న్ సో మెనీ క్రాకర్స్ ఆన్ దీపావళి, రైట్? బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ ఫర్ ఎన్వైర్న్మెంట్, నాన్న. యూ షుడ్ నాట్ బర్న్ సో మెనీ క్రాకర్స్. లిటిల్ క్రాకర్స్ ఓకే, ఓకే, బికాస్ క్రాకర్స్ గివ్ లాట్ ఆఫ్ what you say smoke, and that smoke will enter into the air, and that air only will breathe, no, so we'll become sick. Okay, nana? Next, we decorate our whole house with lights and candles and with diyas, right? And what else we do? We exchange sweets and gifts with their friends and let off crackers. Okay? We exchange sweets and then we burn crackers. Okay? So this is the festival called Deepavali. Next, Eid. Eid is celebrated by Muslims, Amma. Eid comes after 30 days of fasting, and people wear new clothes on that day, and they go to mosque to offer namaz. The younger get gifts from the elders. ఈద్ అప్పుడు ఏంటంటే ఈది అంటారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఈది ఇస్తారు, అంటే చిన్న గిఫ్ట్స్ ఇస్తారనమాట. అండ్ పీపుల్ గ్రీట్ విత్ ఈచ్ అదర్ ఆన్ ఈద్ ముబారక్. హౌ డు దే గ్రీట్? దే కాల్ ఈద్ ముబారక్ అండ్ దే గ్రీట్ ఈచ్ అదర్. And a sweet dish called semia is prepared on this day. Okay, sweet dish called semia is prepared on this day. Next is Christmas. Yes, Christians celebrate Christmas. Christmas is celebrated on 25th December, and everyone decorate their house with a colorful Christmas tree, and they go to church to offer special prayers at midnight. And children wait for Santa Claus, who brings gifts for them. యాక్చువల్గా ఏంటంటే
శాంటా క్లాజ్ ఇయర్కి 1 టైం వచ్చి పిల్లలకి గిఫ్ట్స్ పెట్టి వెళ్తాడంట క్రిస్మస్ ట్రీ దగ్గర. సో పిల్లలందరూ అర్లీ మార్నింగ్ లేచి శాంటా క్లాజ్ ఏం గిఫ్ట్ తెచ్చాడు అని చూసుకుంటారు. ఓకే, యాక్చువల్గా అయితే శాంటా క్లాజ్ తీసుకురాడు, మమ్మీ డాడీయే పిల్లల కోసం గిఫ్ట్స్ పెడతారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్రిస్మస్, రైట్? అండ్ దెన్ యూ హ్యావ్ గురుపురబ్. గురుపురబ్ ఈజ్ మెయింటైన్డ్ బై సిక్స్ అమ్మ. మీరు హిందూ ఫెస్టివల్ దీపావళి చూశారు, ముస్లిం ఫెస్టివల్ ఈద్ చూశారు, క్రిస్టియన్స్ ఫెస్టివల్ క్రిస్మస్ చూశారు. ఇప్పుడు సిక్స్ అంటే పంజాబీస్ అంటాం, వాళ్ళ ఫెస్టివలే గురుపురబ్. గురుపురబ్ ఈజ్ ద బర్త్డే ఆఫ్ 10 Sikh Gurus. People decorate their houses with lights and they eat from a common kitchen called langar. Okay, next. ఇవన్నీ రిలీజియస్ ఫెస్టివల్స్ నాన్న. ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ రిలీజియస్ ఫెస్టివల్స్. మనకి నేషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి. నేషనల్ ఫెస్టివల్స్, రిలీజియస్ ఫెస్టివల్స్ ఏంటంటే హిందూ ఫెస్టివల్స్ హిందూ సెలబ్రేట్ చేస్తారు, క్రిస్టియన్ ఫెస్టివల్స్ క్రిస్టియన్ సెలబ్రేట్ చేస్తారు, ముస్లిమ్స్ వాళ్ళ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు, అలాగే పంజాబీస్ వాళ్ళ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. కానీ అందరం అంటే ఏ కాస్ట్ అయినా కానీ ఏ రిలీజియన్ అయినా కానీ అందరం కలిసి సెలబ్రేట్ చేసే ఫెస్టివలే నేషనల్ ఫెస్టివల్. దాన్ని నేషనల్ ఫెస్టివల్స్ అంటాం. అవి ఏంటంటే మనకి 3 నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి ఇండిపెండెన్స్ డే, ఒకటి రిపబ్లిక్ డే, ఒకటి గాంధీ జయంతి. ఈ 3 మనం నేషనల్ ఫెస్టివల్స్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఎప్పుడు చేసుకుంటాం? ఆన్ August 15th. ఓకే, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా hoists the national flag from the Red Fort in Delhi and we remember our freedom fighters on this day. ఓకే, అండ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన సందర్భంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, ఎద్దుకో, దిస్ ఈజ్ రెడ్ ఫోర్ట్. హియర్ on the day when you watch the TV, no Nana, then Prime Minister of India will give a very big speech and we'll have lot of parades there. Okay, and these are the great famous freedom fighters of our country. One is Subhash Chandra Bose. He is Subhash Chandra Bose. Okay, Sardar Vallabhbhai Patel, Jawaharlal Nehru. On his birthday only you celebrate Children's Day. Okay, Mohandas Karamchand Gandhi. He is the father of our nation. Bhagat Singh, Lal Bahadur Shastri. They all are great leaders, Amma. They all have helped us to get freedom. We were under the hands of Britishers. ఓకే, ఇవన్నీ మీరు పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి అంటే దే ఆర్ ఆర్ నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే, రైట్. Republic Day. We celebrate Republic Day on 26th January. There is a big parade on Republic Day in New Delhi. The President of India takes the salute of the parade. Okay, on Republic Day, whenever you watch the TV, no Nana, there you will find like this. So many parades will happen. See, మన దేశంలో ఉన్న ఫైటర్ ప్లేన్స్, మన దేశంలో ఉన్న ఆర్మ్స్, అమ్యునేషన్స్ ఇవన్నీ చూపిస్తారు ఆ రోజు. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో వీ హ్యావ్ వెరీ బిగ్ పరేడ్ ఆన్ రిపబ్లిక్ డే. ఓకే, see, right? Okay, now let's see, let us see the next one. Gandhi Jayanti. Gandhi Jayanti is celebrated on 2nd of October. When do we celebrate, Amma? On 2nd of October. And it is the birthday of Mahatma Gandhi. He was a great leader, Nana. He led our freedom movement.
and he is called the father of the nation. We also call him Bapu. Okay, and మీరు ఇప్పుడు నోట్స్ చూసారనుకో, 100 రూపాయల నోటు, 1000 రూపాయల నోట్లో గాంధీ తాత బొమ్మ కనపడుతుంది మీకు. ఓకే, బికాస్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఇండియా. ఓకే, సో దట్స్ వై వి కాల్ హిమ్ ఫాదర్ ఆఫ్ నేషన్. ఓకే నాన్న, సో దిస్ వాజ్ యువర్ లెసన్ అబౌట్ how you celebrate. How do you celebrate? You celebrate birthdays, you celebrate wedding, you celebrate festivals. And festivals, Deepavali, Vinayak Chauthi, all these are festivals, right? Then you celebrate, Muslims celebrate, Hindus celebrate Deepavali, Muslims celebrate Eid, and Christians celebrate Christmas, and Guru Purab is celebrated by Punjabis. Okay, and then you have national festivals. National festivals are Independence Day, Republic Day, Gandhi Jayanti. ఈ 3 ఫెస్టివల్స్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పంజాబీస్ అందరూ సెలబ్రేట్ చేసుకునే కామన్ ఫెస్టివల్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హౌ యూ సెలబ్రేట్. ఓకే నాన్న, హ్యావ్ ఎ నైస్ డే, బీ గుడ్ చిల్డ్రన్, డోంట్ మేక్ నాయిస్, లిసన్ టు మమ్మీ అండ్ డాడీ, స్టే హోమ్, stay safe. Bye, Nana.